ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. దేవా, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడము. ఈ కార్యక్రమం ద్వారా నాయన మా యొక్క దినచర్యలకు అన్నిటికీ కావాల్సిన నీ హెచ్చరికలను అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చదవబడిన వాక్య భాగములో మనము దేవుని చేత ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు ఎన్నుకొనబడ్డ వారిగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు నేను ఆయన చేత ఎన్నుకొనబడి ఉన్నాము అన్న కార్యమును ప్రభు ఇక్కడ చాలా తేటగా తన సేవకుడైన పేతురు ద్వారా చెప్పటం చూడగలం. ఈ లోకములో అనేకులు ఉన్నప్పటికీ ఈ పనిని ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినాడు. ఇశ్రాయేలీలో 12 గోత్రపు వారు ఉన్నప్పటికీ ఎలాగూ లేవీలను ఆయన ఎన్నుకొని వారికి తన యొక్క యాజకత్వము చేసే ఆ భాగ్యమును లేకపోతే ఆ పనిని ఆయన అప్పగించినాడో, అలాగూ నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు మనము రాజులైన యాజక వంశంలో ఆయనకు సేవ చేసేదాని కొరకు ఎన్నుకొనబడ్డ వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్య సెలవిస్తున్నది. ఇది మనకి ఇవ్వబడిన ఒక గొప్ప ధన్యత అని జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ధనవంతులు అనేకులు వారికి తోచిన రీతిగా దేవుని కొరకు సహాయము చేసేదానికి ముందుకొచ్చేవారు ఉన్నారు. అయినను వారిని ప్రక్కన పెట్టి ప్రభు నిన్ను నన్ను తన యొక్క యాజకత్వము ఆయన యొక్క కార్యములను చేయడానికి ఎన్నుకున్నాడంటే మనము నిజముగా ధన్యులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనకు ఇవ్వబడిన ఈ పనిని ఎంత శ్రద్ధగా చేయగలము? నీకు ప్రభు ఇచ్చిన తన పనిని నీవు ఎంత శ్రద్ధగా చేస్తున్నావు అని నీ హృదయాన్ని నీవు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. దేవుడిచ్చిన ఈ కృపను దుర్వినియోగపరుచుకుంటూ అనేకులు ఈ దినము ఆయన యొక్క నామమునకు దూషణను తీసుకొస్తున్నారు. అయితే మనము దేవుని యొక్క కార్యములను శ్రద్ధగా చేసి ఆయన నామమును హెచ్చించవలసిన వారిగా ఉన్నాము. నశించే వారికి దేవుని యొక్క వాక్యమును ఇచ్చి వారిని రక్షించవలసిన వారిగా ఉన్నాము. మన చుట్టూన పరిస్థితుల మధ్యలో దేవుని కొరకు నమ్మకముగా ఉండవలసిన వారిగా ఉన్నాము. ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన కొరకు జీవించే ఒక జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఎవరికి ఇవ్వని ఒక ధన్యత, నిన్ను ఎంతగా ఆయన ప్రేమించినాడనే దానికి ఒక గుర్తు. ఆయన నిన్ను తన సేవ కొరకు తన పని కొరకు ఎన్నుకొన్నాడు. తన పొలములో పనిచేయుటకు ఎన్నుకొనబడిన జీవితమును ప్రభువు నీకు ఇచ్చినాడు. అనేకులు పొలములో పనిచేస్తున్నారు. నా పొలములో పనిచేసేదానికి నీవు కూడా అర్హుడువే అని ప్రభు నిన్ను ఎన్నుకున్నాడంటే నిజముగా నీవు దేవుణ్ణి స్తుతించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఎందరో దైవజనులు తమ చెమట ఓర్చి దేవుని కొరకు ఆయన ఇచ్చిన ఆ ఈవుని ఉపయోగించి దేవుని కొరకు తమ యొక్క సమయమంతటిని తమ యొక్క కష్టార్జితమంతటిని వాడి అనేక మంది ఆత్మలను సంపాదించినారు. వారి చివరి శ్వాస వరకు దేవుని కొరకు జీవించిన అనేక మంది దైవజనులు మన ముందు ఉన్నారు. ఎంతమంది మిషనరీస్ ఈ దేశంలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎన్నో దేశములకు వెళ్ళి తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన యొక్క రాజ్య సువార్తను
ప్రకటించేదాని కొరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తమ్ము తాము దేవుని కొరకు అర్పించుకున్నారు. ఆఫ్రికా కీకారణ్యంలో డేవిడ్ లివింగ్స్టన్ లాగా మన దేశంలో అనేక మంది ఆయనకు వ్యతిరేకించినను సరే దేవుని యొక్క వాక్యమును ప్రచురించి ఒక పొట్టివాడిగా ఉన్నప్పటికీ తన దేశంలో నుండి మనల్ని ప్రేమించి దేవుని యొక్క సువార్తను ఎత్తుకొని వచ్చిన విలియం కేరీ లాంటి సేవకులను, మిషనరీస్ను మన ముందు ప్రభు ఉంచినాడు. హడ్సన్ టేలర్ లాంటి మిషనరీస్ను ప్రభు మన ముందు ఉంచినాడు. డిఎల్ మూడీ లాంటి ఒక దైవజనుని ప్రభు మన ముందు ఉంచినాడు. వీరందరూ మనకు ముందుగా ఉన్న గొప్ప సేవకులు. మనల్ని ఎలాగూ మనం ముందుకు వెళ్ళాలని మన కోసం వారు చూపించి వెళ్ళినారు. మన ప్రభు నడిచిన మార్గంలో వారును నడిచి మనము ఆయన కొరకు ఎలాగూ మన యొక్క జీవితమును వాడగలమని నేర్పించి వెళ్ళినారు. ఏదైనా ప్రభు మనకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మనము ఆయన చేత ఎన్నుకొనబడినాము, ఆయన పని కొరకు ఎన్నుకొనబడినామని. ఈ ధన్యతను, ఈ ఆశీర్వాదమును నీవు అనుభవించటం మాత్రమే కాదు, ఇతరులకును ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నశించే ఆత్మలను రక్షించేదానికి ఆశ కలిగి ఉన్నావా? మన దేశ పరిస్థితులు మనం చూస్తుంటే ప్రతి మూలలో ఏదో ఒక రీతిగా హింసలను, ఏదో ఒక రీతిగా ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ, వారికి తెలిసినదే సరి అనుకుంటూ, వారు చెప్పేదే సరి అనుకుంటూ, ఈ లోకంలో ఉన్న ఆ అంధకార శక్తులకు లోబడ్డవారిగా దేవుని యొక్క కృపకు దూరమయ్యే వారిని మనం ఆయన కొరకు సంపాదించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అదే సమయంలో కష్టపడుతున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థించే ఒక బాధ్యతను ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. నీవు ఎన్నుకొనబడ్డదానిగా ఉన్నావు కదా, దేవుని బిడ్డల కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతావా? నీ జీవితమును ఆయనకు ఇంకా ఉపయోగకరంగా మార్చుకుంటావా? నిన్ను ఎన్నుకున్నది నీవు రాజులైన యాజక వంశములో ఉండి దేవుని కార్యములను చేసి ఆయనతో పాటు యుగ యుగములు, తరతరములు ఆయనతో పాటు నివసించే ఆ కృపను సంపాదించుకోవాలని. నీవు ఆ కృపను సంపాదించుకునే దానికి సిద్ధమా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని కొరకు నమ్మకముగా ముందుకు వెళ్ళము. ఆయన నిన్ను చేయి విడువక నడిపిస్తాడని ఆయన యందు విశ్వాసమును కలిగి ఉండము. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృపచేత మేము ఎంతవరకు ఎన్నుకొనబడి నడిపించబడుచున్నామనే కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు నమ్మకముగా నీలో నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడేయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.